క్రితమే దీనికి సంబంధించి ఈ గ్యారంటీల పైన మేము మెమోరాండం ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. దానిపైన ఎటువంటి స్పందన ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు కలగలేదు. సో దానికి ఒక అడుగు ముందుకు వేస్తూ మేము ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహిళా మోర్చా ఆధ్వర్యంలో అవే డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఏవైతే మా మహిళలకు ఇస్తా అన్న హామీలు వెంటనే నెరవేర్చాలని, ఎందుకంటే 50% ఓటు శాతం ఉన్న మహిళల్ని ఓటు వేయించుకొని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గద్దెనెక్కినాక ఈ హామీలు ఏవైతే ఉన్నారో ఎస్పెషల్గా మహిళా హామీలకి సంబంధించి స్కూటీ ఇస్తా అని స్వయంగా ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. అట్లాంటప్పుడు మరి ఈ హామీలు నెరవేర్చే విధంగా ప్రియాంక గాంధీ వచ్చి నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర నిధులు లేనా అని చెప్పినప్పుడు మీ దగ్గర నిధులు లేవని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మీరు మహిళలను నమ్మించే విధంగా జాతీయ స్థాయి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అందరినీ తీసుకొచ్చి మరీ హామీలు ఇచ్చారు. మరి హామీలు నెరవేర్చడానికి ఇప్పుడు వాళ్ళని తీసుకురావాల్సింది మేము కోరుతున్నాం. ఇప్పుడు మేము ఈ హామీలు వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో ఒక నెల రోజులు టైం ఇస్తున్నాము. లేని పక్షంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ముట్టడించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి కూడా ముట్టడించడం జరుగుతుంది. ఏదైతే మహిళలను మంచి ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏదైతే నినాదాన్ని తీసుకెళ్లిందో మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, లేకపోతే సిలిండర్ తక్కువ ధరకే ఇవ్వడం కావచ్చు, ఇలాంటి విషయాలు మహిళలకు ఉపయోగపడాలంటారు. ఉచిత బస్సును ప్రవేశపెట్టారు, మీరు అన్నట్టు కరెక్ట్గానే ఉంది. కానీ ఒక్కసారి మీరు సోషల్ మీడియా చూసినట్టయితే ఆ ఉచిత బస్సు నిజంగా ఉపయోగపడుతుందా? ఎందుకంటే మహిళలు దాన్ని టైంపాస్గా తీసుకున్నారు. ఒక్కొక్కసారి వీడియోలు చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. నిజంగా నెసెసిటీ ఉన్న వాళ్ళకి ఆ బస్సు సౌకర్యం అందలేకపోతుంది. వీళ్ళు అటు నుంచి ఇటు కూరగాయలు తెచ్చుకోవడానికి బస్సు ఉపయోగిస్తున్నారు. అంటే చాలా చులకన భావన ఏర్పడింది. అలాగే మహిళలకు ఎక్కడ కూడా ఆడ కూడా గౌరవం దక్కట్లేదు. ఎందుకంటే మీ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన కాడి నుంచి మాకు సీట్లు దొరుకుతలేవని మగవాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అది కాకుండా ఆర్టీసీని నడిపే పరిస్థితిలో మన ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఉన్న బస్సులను తగ్గించారు, పాత బస్సులను షెడ్కి వెళ్తున్నాయి, కొత్త బస్సులు తెచ్చింది లేదు. అది కూడా ఒక అరాకొరని బస్సులు పెట్టి రూరల్ ప్రాంతాలు అయితే మరీ బాధాకరం. అంతకుముందుకు రెగ్యులర్గా నడిచే 4-5 బస్సులు ఇప్పుడు 2 కూడా కనిపించట్లేదు అని చెప్పేసి మహిళలు ప్రతి చోట చెప్తున్నారు. మరి దేనికి మీరు ఈ ఉచిత బస్సు పెట్టి ఎవరిని ఉద్ధరిద్దామని పెట్టారు మీరు? తర్వాత గ్యాస్ అన్నారు మీరు. ఇప్పుడు గ్యాస్ ఎవరికి వచ్చింది ఒకసారి చూపించండి. అరాకొర మందికి వస్తే మరి మిగతా వాళ్ళు అంటే మీరు ఇచ్చిన హామీ ఏంటి? ప్రతి ఇంటికి అని చెప్పారు. మరి ప్రతి ఇంటికి అమలైందా? అమలు కాలేదు కదా. అమలు చేసే విధంగా మీరు చేయాలి. ఉచిత కరెంట్ అని అన్నారు. ఈ రాష్ట్రంలో 1.31 crores విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో 200 లోపలే యూటిలైజ్ చేసే వాళ్ళు 1.05 కోట్లు ఉన్నారు. అంటే మిగతా 31 లక్షల మంది మరి ఎట్లా వాళ్ళకి ఫ్రీ కదా? మరి మీరు ఫ్రీ అన్నప్పుడు అందరికీ ఫ్రీ కదా, మరి కొంతమందికి ఫ్రీ ఎట్లా ఇస్తారు? వాళ్ళకేమో మూత మోగుతుంది, కరెంటు మోగుతుంది. అంటే మీరు ఏం చేద్దామని అన్ని పిచ్చి పథకాలన్నీ పెట్టి ప్రజలని కింద మీద పడేసి ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడం తప్పితే మీ పథకాల వల్ల ఎవరికి ఉపయోగం ఉందని నేను అడుగుతున్నాను. ఒక ఫైనల్గా ఈ ధర్నా చౌక్ నుంచి తెలంగాణ రాష్ట్ర సర్కార్కి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఏమడిగింది మీరు? తెలంగాణ రాష్ట్ర సర్కార్కి ఈ ధర్నా చౌక్ నుంచి మీరు ఇచ్చే సూచన ఏంటి? అదే ఇప్పుడు ఏదైతే మేము ఈ ధర్నా చేపట్టామో గ్యారంటీలు అమలు కావాలని, అట్ ద సేమ్ టైం మహిళలపైన, చిన్నపిల్లలపైన ఏవైతే అరాచకాలు రోజుకి ఈ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 6% ఇంక్రీజ్ అయినాయి క్రైమ్స్ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి. అంటే చైల్డ్ రేప్ కేసెస్ 1835 రిపోర్ట్ అయినాయి, 817 సెక్షువల్లీ అసాల్ట్ కేసెస్ రిపోర్ట్ అయినాయి, 47 సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయినాయి, విచ్ ఇంక్లూడ్స్ మార్ఫింగ్, బ్లాక్మెయిలింగ్, అన్ని ఇట్లాంటి డ్రగ్స్. తర్వాత 50% డౌరీ హరాస్మెంట్ కేసెస్ అవుతున్నాయి. దాంట్లో 33 మర్డర్స్ జరిగినాయి, 9458 డౌరీ హరాస్మెంట్ కేసెస్ నడుస్తున్నాయి. ఇన్ని జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకొని మీరు మాత్రం ఢిల్లీ పర్యటనలు చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. అవతల పార్టీ వ్యక్తులన్నీ ఎట్లా మీ పార్టీలో గుంజుకోవడం అనేది తప్పితే మీకు మాత్రం నిజంగా ప్రజలకు ఏమైనా చేశామని చిత్తశుద్ధి లేదు. సో వెంటనే పిల్లలపైన పైన అత్యాచారాలకి ఒకటి ప్రత్యేకమైన మీ చట్టం అమలు చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ గ్యారంటీలు ఏవైతే మహిళలకు ఇచ్చారో అవి కూడా వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మీరు చేసే విధంగా మేము చేస్తాము. దానికి ఏం చేయాలనేది భవిష్యత్తులో మా కార్యాచరణ ఉండబోతుంది.